ట్రిప్లో ఉన్నప్పుడు చాటింగ్ ప్రారంభిస్తే ఫోటో సపోర్ట్కు వెళ్తే చాట్ ప్రారంభించండి అని ఉంది కదా, క్లిక్ చేసిన. దీంట్లో 2 ఆప్షన్స్ వచ్చినాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్డర్ రద్దు, సంబంధము, ఛార్జీలు సంబంధిత, ఇతర సమస్యలు చూసుకుంటే నా ప్రశ్న ఆర్డర్కు సంబంధించింది కాదు, నా ప్రశ్న గత ఆర్డర్కు సంబంధించింది. ఇది దీంట్లో వస్తే ఇతర సమస్యలు క్లిక్ చేస్తే ఇతర సమస్యలు, నా ప్రశ్న ఆర్డర్కు సంబంధించింది కదా అని చూస్తే ఏమొస్తుంది, మీరు ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్డర్లో ఉన్నారు, ఈ ఆర్డర్కు సంబంధించిన లేని ప్రశ్న కోసం ట్రిప్ అయిపోయినాక చేయండి అంటే ఇది ఓకే. ఇది రాలేదు, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా. చార్ట్ ప్రారంభించండి, ఇతర సమస్యలకు వెళ్తే నా ప్రశ్న గత ఆర్డర్కు సంబంధించినది అది క్లిక్ చేస్తే ఛార్జీల సమస్య, గత ఆర్డరు రద్దుకు సంబంధించిన సమస్య అని చూస్తే కస్టమర్ తప్పు క్యాన్సలేషన్ కారణము ఇచ్చారు, నా ఆర్డర్ రద్దు చేయబడింది మరియు నాకు గుడ్విల్ రాలేదు, నా చిన్న ఆర్డర్ రద్దు, నా చివరి ఆర్డర్ రద్దు అయినా నాకు సస్పెండ్ ఉంటుందా. ఇది దీనివల్ల నాకేం సంతృప్తి లేదు. మళ్ళీ రీస్టార్ట్, చాట్ ప్రారంభం, ఇతర సమస్యలు. అందులో నా ప్రశ్న గత ఆర్డర్కు సంబంధించిందని తీసుకున్న చూద్దాం. ఇందులో ఏముంది, ఇతర సమస్యల్లో దీనికి రిక్వెస్ట్ అయితే ప్లీజ్ కాల్ మీ అని పెట్టిన, సమర్పించండి. మీ మద్దతు మాకు అందినందుకు ఎంతో సంతృప్తి చెందారు. నో, అసలు సంతృప్తి లేదు. నెక్స్ట్ మళ్ళీ ప్రారంభించి ఇతర సమస్యలలో నా ఆర్డర్ గత దానికి సంబంధించింది పెట్టినాము. ఇతర చాటింగ్ చేయలేబట్లు, ఇతర సమస్యలు వస్తే ఇట్లా వస్తుంది, కాల్ మీ. నాకు సంబంధించినది కాదు, ఇది క్యాన్సల్. మళ్ళీ ప్రారంభించండి. ఆర్డర్ రద్దు, ఇతర సమస్యల్లో లేదు. ఆర్డర్ రద్దుకు సంబంధించి చూద్దాం. ఇందులో గ్రాహకుడు నాకు ఆర్డర్ రద్దు చేయమన్నాడు, నేను ఆర్డర్ను రద్దు చేయాలనుకున్నాను, కస్టమర్ అందుబాటులో లేదు, భాగస్వామి యాప్లో సమస్యలు ఎదుర్కొంటున్నాను, పికప్ లొకేషన్ చేరుకోవడంలో ఆలస్యం. ఇలా గ్రాహకుడు రద్దు. ఇందులో కస్టమర్ వస్తువులు సిద్ధంగా లేవు, కస్టమర్ అనేక ఆర్డర్లు చేశారు, కస్టమర్లు వేచి ఉండే సమయానికి కస్టమరు వారి మనసు మార్చుకున్నారు, కస్టమర్ తప్పు స్థానాన్ని జోడించారు, అధిక పరిమాణంలో ఉన్న వస్తువులు ఓవర్లోడ్, నా కారణం జాబితాలో లేదు అని చూస్తాం. ఇది పెడితే ప్లీజ్ కాల్ మీ, సబ్మిట్ కొడితే ఏమొస్తుంది, దయచేసి ఆర్డర్ రద్దు చేయమని కస్టమర్ అడిగాడు, కస్టమర్ రద్దు చేయకపోతే మీరు రద్దు చేయవచ్చు, దీనికోసం మీరు సస్పెండ్ చేయబడారు, మీరు ఇప్పటి వరకు ఆన్లైన్లో ఇట్లా వచ్చింది. కాల్ అనేది ఎక్కడ రాలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్డర్ కంటిన్యూ ఉంటుంది కాబట్టి నో అని పెట్టినా. దయచేసి ఆర్డర్ కొనసాగించండి, ఇట్లా కూడా రాలేదు. దీనికి మళ్ళీ రీస్టార్ట్, చాట్ ప్రారంభించండి. ఆర్డరు ఇతర సమస్యలు రాలేదు, ఛార్జీకి సంబంధించి చూద్దాము.
వేచి ఉండే సమయానికి టోలు, అదనపు ఛార్జీలు లెక్కింపు సంబంధం ఈ ఆర్డర్కు కస్టమర్ అనేక పాయింట్లు కస్టమర్ వేరే చాటు ముగించండి అని ఉంది. చాటు ముగించినాం. రీస్టార్ట్. ఫోటోల్లో ఇట్లా వస్తుంది. ఆర్డర్ రద్దు, ఛార్జీలకు సంబంధించి ఇతర సమస్యలు. ఆర్డర్ రద్దు తీసుకుంటేనేమో ఆర్డర్ రద్దులో గ్రాహకుల మాకు ఆర్డర్ రద్దు చేయమని కోరారు అని చూసుకుంటే, నేను ఆర్డర్ రద్దు చేస్తేనేమో ఆ రోజంతా ఆర్డర్లు తీసుకోలేను. కస్టమర్ నెంబరు అందుబాటులో లేదంటే కస్టమర్కు కలుపుతుంది. భాగస్వామి యాప్లో సమస్యలు ఎదుర్కొంటున్నంటే అది నెట్వర్క్ అది ఇది అని చెప్తుంది. పికప్ లొకేషన్ చేరుకోవడం ఆలస్యం అంటే ఏమున్నదో చూద్దాం. ట్రాఫిక్, చెడు వాతావరణం, వేరే మార్గంలో వెళ్ళారు. మీరు ఇప్పటికీ అంగీకరించిన స్థానంలో ఉన్నారు. ట్రిప్ రద్దు చేయడానికి దయచేసి పికప్ స్థానం వైపు వెళ్ళండి. నాకు సంతృప్తి లేదు. మళ్ళీ చాట ప్రారంభించండి. ఆర్డర్ రద్దు. కస్టమర్ అందుబాటులో లేరు అని చూసుకుంటే మరిన్ని చెప్పేలా జరగకుండా ఉండడానికి పికప్ స్థానాన్ని వెళ్ళండి. మీరు చేరుకున్న తర్వాత కస్టమర్ సంప్రదించక ప్రయత్నించండి. కస్టమర్ సంప్రదించకపోతే ఫోటో చాట్ సపోర్ట్లో కస్టమర్ నెంబర్, చాట్ నెంబర్ ఆప్షన్స్ను ఎంచుకోండి. వారితో కనెక్ట్ అవ్వడంలో మేము సాయం చేస్తాము. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. తర్వాత కస్టమర్ నేను రద్దు చేయాలనుకుంటున్నాను అని పెడితే వ్యక్తిగత పని, వాహనం బ్రేకప్, తప్పు పికప్, భారీ వస్తువులు, ట్రాఫిక్ సమస్య ఇలాంటివి వస్తాయి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఇట్లుంది.